హలో వ్యూస్, మనకు ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు. మా బాబాయ్ మా డాడీ బాబాయ్ ఇద్దరికి చెరొక ఎకరం రావాలి కదా సార్ మా తాత ల్యాండ్. అయితే ఏంటంటే మా బాబాయ్ 2 ఎకరాలు తన పేరు మీదనే వస్తాయి. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ మీ తాతగారు కొన్నారు అంటున్నారు కాబట్టి ఆ కొన్నటువంటి ప్రాపర్టీ మీద ఆయన వీలునామా ఎవరికైనా చేయొచ్చండి. హలో వ్యూస్, ఇప్పుడు మన సెకండ్ కాలర్ లైన్ లో ఉన్నాము. ఒకసారి లైన్ లోకి తీసుకుందాము. నా పేరు సతీష్ అండి. నేను సంఘాలు చేస్తున్నానండి. నాకు ఒక సమస్య ఉంది, లాయర్ గారితో మాట్లాడదామని కాల్ చేస్తున్నాను. వెళ్ళకపోయినట్టయితే లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అని చెప్పేసి చెప్పండి. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దగ్గర వాళ్ళు కదా అని అగ్రిమెంట్స్ లాంటివి ఏం తీసుకోకుండా మనీ ఇచ్చేస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చి మనం మదన పడుతూ బాధపడుకుంటూ కూర్చుంటున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు మనీ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవాలి అన్నది మీరు చెప్పారు. మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేదనుకోండి, అప్పుడు కోర్టు ఏ విధంగా మీ నోటి మాటను ఏ విధంగా నమ్మగలుగుతుంది? కోర్టు